అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హెల్తీగా 5 నిమిషాల్లో ఓ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఐరన్ లోపం ఉండి నీరసంగా ఫీల్ అయ్యి అలసటగా ఉండే వాళ్ళకి వారానికి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. మనం దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానీ, డిన్నర్‌లోకి కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకి సూజీ రవ్వను వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మెజరింగ్ కప్పు లేకపోతే ఏ కప్పుతోనైనా కొలిచి తీసుకోవచ్చండి. అలాగే ఎంతైతే సూజీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకి పెరుగు వేసుకోవాలి. ఈ రవ్వ మొత్తం పెరుగులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. దీనిని మిక్సీ పట్టాల్సిన అవసరం కూడా లేదండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 5-10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి రవ్వ అనేది పెరుగులోని తడిని మొత్తం పీల్చేసుకొని ఇంకాస్త గట్టిపడిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి ఈ విధంగా ఏదైనా స్పూన్ తీసుకొని అంతా కూడా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు క్యారెట్‌ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే 4, 5 బీన్స్ ముక్కల్ని కూడా కట్ చేసి వేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఇలా స్లైసెస్ లాగా తరిగి వేసుకోవాలండి. ఇప్పుడు అరకట్ట వరకు పాలకూరను తీసుకొని ఈ విధంగా 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పాలకూరని ఏదైనా ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలండి. ఆకుకూరల్లో దుమ్ము ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. మొత్తం అంతా కూడా వేసి ఒక టీ గ్లాస్ వరకి నీళ్ళను కూడా వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. ఇప్పుడు స్ట్రైనర్ తీసుకొని ఈ విధంగా వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా వేసుకున్నామంటే మనకి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి. మొత్తం అంతా కూడా ఇదే విధంగా వేసుకొని ఇప్పుడు పిప్పిని మొత్తం తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీరని తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకి నీళ్లు వేసుకొని ఇది మొత్తం కలిసే విధంగా గరిటెతో బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా కలిపిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. రవ్వ మిశ్రమాన్ని మొత్తం ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే రవ్వని మిక్సీ పట్టైనా తీసుకోవచ్చండి. ఇలా వేసుకున్నామంటే ఇంకాస్త క్రిస్పీగా వస్తుంది కూడా. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ వరకి వంట సోడాని వేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న సాల్ట్ అలాగే వంట సోడా మొత్తం ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను కన్సిస్టెన్సీ మళ్ళీ ఒకసారి తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ లూజ్‌గా అవసరం లేదు. అలాగని మరీ గట్టిగా అవసరం లేదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా పాన్ పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకి జీలకర్ర, అలాగే పావు టీ స్పూన్ వరకి ఆవాలు వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఆవాలు చిటపటా అనేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆవాలు చిటపటా అన్న తర్వాత కొంచెం కరివేపాకుని ఈ విధంగా తుంచి వేసుకోవాలండి. కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకోవాలండి. వీటిని మరీ పలుచగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ మందంలో వేసుకోవాలండి. ఈ రవ్వ మిశ్రమాన్ని వేసుకునేటప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి వేసుకోవాలండి. అంతా కూడా ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని దీనిపైన మూత పెట్టేసి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఇది మనం కాస్త మందంగా వేసుకున్నాం కాబట్టి కుక్ చేసుకోవడానికి కాస్త టైం పడుతుందండి. ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్‌లో 3-4 నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఆవిరి నీళ్ళనేది అందులో పడకుండా చూసుకోవాలండి. మూత తీసిన తర్వాత ఒకసారి ఈ విధంగా గరిటెతో అనుకోవాలండి. మనకి అంచుల వెంబడి చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి. మనం దీన్ని డైరెక్ట్‌గా వేసామంటే విరిగిపోతుందండి. మళ్ళీ పాన్ స్టవ్ పైన పెట్టేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రెండో వైపుకి వేసుకోవాలి. మనం దీన్ని డైరెక్ట్‌గా వేసుకున్నామంటే విరిగిపోతుందండి. కాబట్టి ఇలా ఏదైనా ఒక ప్లేట్‌లోకి తీసుకొని వేసుకోవాలి. మళ్ళీ దీన్ని 2-3 నిమిషాల పాటు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని కుక్ చేసుకోవాలండి. మనం మందంగా వేసుకున్నాం కాబట్టి కుక్ చేసుకోవడానికి 4-5 నిమిషాల పాటు టైం పడుతుందండి. ఇక్కడ నేను 3 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఎంత చక్కగా వచ్చిందో చూడండి. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసుకోవాలండి. అంతేనండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.